ఇప్పుడు మన విక్రమరెడ్డి గెలిచినప్పటి నుంచి మన ఆత్మకూరు నియోజకవర్గంలో ఎలాంటి డెవలప్మెంట్ లేదు. ఇప్పుడు రోడ్లు వేస్తున్నారు. అంటే ఎలక్షన్ దగ్గరికి వచ్చింది కాబట్టి జగనన్న చెప్పినట్టు మహిళలకి నేను వస్తే అక్కా చెల్లెలను చూశాను, నేను విన్నాను, నేను కన్నానని చెప్పారు. అయినా కూడా ఇప్పుడు మహిళలకి ఏం చెప్పారు, వచ్చినప్పుడు నేను ఈసారి గెలిస్తే మళ్ళా ఓట్లు అడగటానికి మద్యం నిషేధించి వచ్చి మళ్ళీ ఓట్లు అడుగుతానని అన్నారు. అలాగే కార్మికులు కానివ్వండి, కర్షకులు కానివ్వండి, మహిళలకు కానివ్వండి ఏదైనా ఉపాధి చూపించారా? ఏ పరిశ్రమ అయినా మన రాష్ట్రానికి వచ్చిందా? మనకు ఆత్మూరుకు వచ్చిన పరిశ్రమ కూడా బద్దెలకి తరలించారు మన జగన్ గారు. అదే ఇక్కడ ఉండే ఆ పరిశ్రమ ఎంతోమందికి ఆ లేడీస్కి చాలా ఉపాధి కలిగేది. సంక్షేమ పథకాలు ఇవ్వటం గవర్నమెంట్ బాధ్యత. తిండి, బట్ట, చదువు, ఆరోగ్యం, అదే అన్ని సదుపాయాలు ప్రజలు కల్పించాలా ప్రభుత్వం. ఎక్కువగా పెరిగిపోయి ఉన్నది. ఇంటి పన్ను కట్టుకోలేకపోతున్నాము. ఈ వస్తువులలో కొనుక్కోలేక, తిండి తినలేక, ఇంటి పన్ను కట్టుకోలేక, కరెంటు బిల్లు కట్టుకోలేక చాలా ఇబ్బందులు పడిపోతున్నాం మేము. ప్రభుత్వం వచ్చినాక ఏం లేదు నాన్న, ఇప్పటికి లేదు. పింఛన్ ఇచ్చినాక ఈ చూడు ఇంటి పన్ను ఇప్పుడు మేము కట్టుకోలేము, సంపాదన తక్కువ మాకు. మేమేం తెచ్చి కట్టాము చెప్పు? కరెంటు బిల్లు అంతా తీసిరి ఏడ తెచ్చాము? ఇంటి పన్ను, నీళ్ళ పన్ను, ఇవన్నీ మాకు ఆదాయము పేదలోనని చెప్పండి. ఏది మాకు చెప్పు? పేదరికం అన్నారు బాగానే ఉంది, బాగా సహాయం చేస్తున్నాను అని చెప్తున్నారు. ఏది మాకేం తెలవాల. ఇంకే గవర్నమెంట్ అంటే ఇంతకన్నా మంచి గవర్నమెంట్ వచ్చినా మనము సంతోషపడతాం. ఎమ్మెల్యే గారు విక్రమరెడ్డి గారు కానీ గౌతమ్ రెడ్డి గారు కానీ అభివృద్ధి చేసింది శూన్యం. ఇక్కడ ఏమీ అభివృద్ధి అంటూ జరగలేదు. గత 10 ఏళ్లుగా వాళ్లే ఉన్నారు, ఈ కాంగ్రెస్ వైసీపీ వాళ్లే పరిపాలిస్తూ ఇక్కడ. కానీ అభివృద్ధి అంటూ ఏమీ లేదు. ప్రతి దాని మీద ట్యాక్సుల మీద ట్యాక్స్ వేసి ప్రజల మీద నడ్డిరిచారే కానీ ప్రజలకు మేలు అంటూ చేసింది ఈ గవర్నమెంట్లో ఏమీ లేదు. పెట్రోల్ కాడి నుంచి పప్పు ఉప్పు కాడి నుంచి ప్రతిదీ పెరిగిపోయింది. ఈ రేట్లన్నీ చూస్తే అభివృద్ధి అంటూ శూన్యం. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అభివృద్ధి జరిగింది. ఎక్కడ రోడ్లు కూడా మా ఈదులో అంటే ఏకలవ్య నగర్లో ఒక్క రోడ్డు కూడా లేదు. అంతకుముందు ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి. రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, అప్పుడు కూడా మాకు రోడ్లు వేయలేదు. ఒక్క చంద్రబాబు నాయుడు వచ్చినాకనే ప్రతి వీధికి 10 గొంతుకి సిమెంట్ రోడ్లు వచ్చి ఈరోజు వృద్ధులు కానీ పిల్లలు కానీ బాగా నడవగలుగుతున్నారు. అటువంటి అభివృద్ధి చేసింది చంద్రబాబు నాయుడు గారే కానీ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు కాదు.